రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీ స్టార్తో చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. హైదరాబాద్ మియాపూర్లోని కల్వరీ టెంపుల్, సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ చర్చిలో ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. ఒకరికి ఒకరు క్రిస్మస్ విషెస్ చెప్పుకుంటూ సందడి చేశారు. ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్, మెదక్ చర్చిని సందర్శించనున్నారు. ఉదయం 10:45 బేగంపేట నుంచి హెలికాప్టర్లో ఏడుపాయలకు చేరుకుంటారు సీఎం. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 11:45 మెదక్ చర్చిని సందర్శిస్తారు. చర్చి 10 ఏళ్ల సెలబ్రేషన్ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. మణిపూర్లో ఖనిజ సంపద దోచుకునేందుకు 2 గిరిజన జాతుల మధ్య మోదీ కోట్లాట పెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన నట్స్ బ్లోటస్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దేశంలో అప్రకటిత యుద్ధం నడుస్తుందని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చాక మన భూభాగాన్ని చైనా 2000 చదరపు కిలోమీటర్ల వరకు ఆక్రమించుకుందన్నారు. ఈ 2 విషయాలపై దేశంలో సమగ్ర చర్చ జరగాలన్నారు సీఎం. కేంద్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ పాలన చేయడం లేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అమిత్ షా అవమానిస్తూ మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఇక రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్నే బీజేపీ అవమానించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్పై షా వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో భారీ ర్యాలీ చేపట్టింది కాంగ్రెస్. కాళేశ్వర క్షేత్రంలో రాబోయే సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మహదేవ్పూర్ చౌరస్తా దగ్గర 32 లక్షలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ స్వాగత ఆర్చి గేట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. గ్రీన్ ఛానల్ కింద ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేటాయిస్తామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇండ్లలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యమని చెప్పారు. లబ్ధిదారుల గుర్తింపులో చిన్న తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణమే టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. ఎక్కడ అవినీతి లేకుండా చూస్తామన్నారు మంత్రి పొంగిరెడ్డి. సంజా థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పిఎస్లో విచారించారు పోలీసులు. నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది. 4 గంటల పాటు వివిధ అంశాలపై అర్జున్ను ప్రశ్నించారు. సెంట్రల్ జోన్ డీసీసీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ టీం అర్జున్ను ప్రశ్నించింది. సంజా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైన హీరోని మెయిన్ గా క్వశ్చన్ చేశారు పోలీసులు. మొత్తం 20కు పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. మాజీ ప్రధాని వాజ్పేయి ఏర్పాటు చేసిన 3 రాష్ట్రాల స్ఫూర్తితోనే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ భావ సిద్ధాంతానికి తన జీవితాన్ని అంకితమిచ్చిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అన్నారు. ఇక నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వాజ్పేయి స్ఫూర్తితో యువత ముందుకు సాగవలసిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లో జరిగిన వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటమే లక్ష్యమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్యేలు, ఎంపీలు అభివృద్ధి విషయంలో కలిసిమెలిసి ఉండాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల దిశ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు సంజయ్. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకొన్నది కాకరకాయ, కుసిరింది గుమ్మడికాయ అన్నట్లుగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో 1,53 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది కేవలం 46 లక్షల టన్నులు మాత్రమేనని ఎక్స్ వేదికగా విమర్శించారు కేటీఆర్. ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ పర్సనల్ గా టార్గెట్ చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఒకే వ్యక్తిపై పట్టడం సరికాదన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోతారన్నారు. కాంగ్రెస్ డైవర్ట్ రాజకీయాలను చేస్తుందని విమర్శించారు హరీష్. దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు కొందరిని కొత్తగా నియమించింది కేంద్రం. 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. మిజోరం గవర్నర్గా ఉన్న కంబంపాటి హరిబాబును ఒడిశాకు బదిలీ చేశారు. మిజోరం కొత్త గవర్నర్గా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ నియమితులయ్యారు. కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నియమించారు. కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను బీహార్ గవర్నర్గా నియమించారు. మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మంత్రి కార్యదర్శి అజయ్ కుమార్ బల్లాన్ నియమించారు రాష్ట్రపతి.
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బల్నోయ్ ప్రాంతంలోని లోయలో పడిపోయింది. సుమారు 350 అడుగుల లోతైన లోయలో ఆర్మీ వెహికల్ పడిపోయింది. ఈ ప్రమాదంలో 5 జవాన్లు మరణించగా చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మోదీ సర్కార్ మార్పులు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కాంగ్రెస్. దీనిపై సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మోదీ సర్కార్ చర్యలతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతింటుందని పిటిషన్లో తేలింది. పోలింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ తనిఖీకి వీల్లేకుండా ఇటీవల కేంద్ర న్యాయశాఖ సవరణలు తెచ్చింది. అలాగే వెబ్ కాస్టింగ్ రికార్డులు, వీడియో రికార్డులను అభ్యర్థులు తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్.